హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్, మేమైతే ఊరు వెళ్ళి వచ్చేసాము. ఇంకా మాతో పాటు మా పాప కోసమని, మా అక్క కోసమని ఇంకా పప్పలు స్వీట్స్ అయితే తీసుకొచ్చేసాం అన్నమాట. బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ పెద్దది ఉండేది, అది జలుబు చేయడం వల్ల గొంతు బొంగురిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుంది మా అక్క. బిస్కెట్ ప్యాకెట్ ఎంత పెద్దదో చూపిస్తుంది అన్నమాట. ఎప్పుడు మేము చిన్న బిస్కెట్ ప్యాకెటే కొనుక్కునే వాళ్ళం. ఫస్ట్ టైం అయితే మేము పెద్ద బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నాం అన్నమాట. ఇక్కడ మా పాప కూడా చెప్తుంది, ఏంటిదో చూపిస్తాను రండి, మా ఇంట్లో ఫస్ట్ టైం బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ పెద్దది తెచ్చుకున్నాము అని చెప్తుంది మా చిన్న తల్లి అయితే. ఇంకోండి ఎంత బారుందో బిస్కెట్ ప్యాకెట్ అనేది అయితే చెయ్యి చూపించి మరి చెప్తుంది. ఎప్పుడు ఇంత పెద్ద బారు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కునేది లేదు. అంటే సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా 50-50, అది కొనుక్కున్నాము. కానీ బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కోలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ పెద్దది కొనుక్కోవటం. ఇంకా నేనైతే దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దాంట్లో అట్టపెట్టి వచ్చింది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే 10 రూపీస్ బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్లో నార్మల్ ఓపెన్ చేయగానే బిస్కెట్స్ ఉంటాయి, కానీ ఇందులో అట్టపెట్టి అయితే ఉంది. మళ్ళీ మా అక్క అట్టపెట్టిని ఓపెన్ చేస్తే దాంట్లో మళ్ళీ ఇంకా కవర్ ప్యాకెట్ వచ్చింది. చూడండి ఎంత పెద్దగా ఉందో, సిల్వర్ కవర్ ప్యాకెట్ అనమాట. ఇంకా బిస్కెట్ పైన కవర్ ప్యాకెట్ను లోపల కవరు అట్టపెట్టి చూపించేస్తుంది 3 ఉన్నాయని. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను నేనైతే బిస్కెట్స్ని ఓపెన్ చేస్తే చాలా వచ్చాయి. మొత్తం 3 ప్యాకెట్లు, అంటే 10 రూపీస్ వస్తాయి కదా, ఆ 3 ప్యాకెట్స్ వచ్చేవన్నీ బిస్కెట్లు వచ్చాయి అన్నమాట. కానీ ఈ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి 40 రూపాయలు. విడిగా 10 రూపీస్ తీసుకుంటే మాత్రానికి 30 రూపాయలకి ఇన్ని బిస్కెట్లు వస్తాయి, కానీ ఇది 40 రూపాయలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, డిజైన్ అయితే చేసి పెట్టాను నేను. ఇదిగోండి మా పాప అయితే ఇంకా తిని చూసి చెప్తుంది ఎలా ఉందో అని. 10 రూపీస్కి దీనికి చాలా బాగుందమ్మా, 10 రూపీస్ దాని మీద ఇదే చాలా బాగుందంట ఈ బిస్కెటే. 10 రూపీస్ అయితే తక్కువ క్వాలిటీ, అంటే తక్కువ రుచి ఉంది. ఇదైతే చాలా సూపర్ ఉందని చెప్పింది. ఇంకా నేనైతే మళ్ళీ దాన్ని యథావిధిగా అయితే ప్యాకేజ్ చేసేస్తున్నాను అట్టబెట్టలో పెట్టడానికి ఫ్రెండ్స్. నేను కవర్ మొత్తం చింపేశాను కదా, వీడియో కోసం చూపించడానికి చింపేశాను అన్నమాట ఎన్ని ఉన్నాయని. మా అక్క తిట్టింది కూడా, అలా ఎందుకు మొత్తం ఓపెన్ చేసేసేవని. ఏం పర్లేదులే అన్నాను. ఇంకొని ఇలా అయితే నేను పెట్టేయగలనని పెట్టేసి ఇదిగోండి దోసకాయలు అయితే మొన్న మా అక్క వాళ్ళు సంతకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కదా, దోసకాయ ఆలుగడ్డలు ఇవైతే ఉన్నాయన్నమాట దోసకాయలు. కానీ మన దోసకాయ పాదు ఉంది కదా, దాని కూడా దోసకాయలు అయితే కాసినాయి, అవి కూడా తీస్తాను. ఇంకో దీనిలాగా వచ్చేసిందంట కాయ, కాబట్టి ఇంకా ముగ్గితే బాగోదు, కాయ అంతా పాడైపోద్ది. అందుకని నేనైతే కాయలు కొట్టడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. కోస్తున్నావు బుజ్జా కాయలు? ఇంకా ఎన్ని వెళ్తాయి దోసకాయలు? 3 వెళ్తాయి. సరే కానీ చెట్టు కింద ఏమైనా ఉంటాయని భయం వేస్తుందా మనం కోస్తా అంటే. సరే ఉంటాయి కదా. సరే నువ్వు కొయ్యి, కాయలు చూపి అక్కడ ఉన్నాయో. కాయ ఉంది, ఇక్కడ ఒక పిండి ఉంది చూస్తున్నావా, కనబడుతుంది. సరేలే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇటు ఉన్నాయేమో. ఇంకా ఇక్కడ కనపడుతుంది, ఈ ఆకు చెట్టు కింద కనపడుతుంది. ఇక్కడ కోసేది కదా, ఫస్ట్ రంగులో ఉంది చిన్న కాయ. మళ్ళీ అగో అక్కడ ఒకటి ఉంది చూడు, చెట్లు చూపించు నాకు అందదు. ఇది పెద్ద కాయ. ఇంకా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి బుజ్జా? ఈ దోరగా ఉంది, కోసేస్తావా? మరి అక్కడ పోయమంట అడుగు. కాయలు కోస్తున్నారా? గట్టి కొయ్యి. ఎక్కడ ఉందిరా? ఎలాగే పాదులో పురుగులు ఉంటాయి తల్లి, ఆగు. ఇంకా మా పాప అయితే కోస్తుందంట ఫ్రెండ్స్ కాయల్ని. కోసి జాగ్రత్త. బాగుందా? ఇంకొక కూడా కోసేసి వద్దు, అది పచ్చిగుంది కదా, పండునిద్దాం, వద్దులే. ఇప్పుడు కాయలా కోసింది? 2 3 1 సరే.
ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ ఈ కనబడుతున్న ఇది మొత్తం 2 కుదుర్లు అంటే 2 పాదులు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ చెట్టు వరకు ఇదేమో మంచి కాయ, చేదు ఉండదు, స్వీటు. ఇక్కడ నుండి మిగిలిన పూత గీత అంతా కనపడుతుంది. ఇది ఒక పాద అన్నమాట. ఇది మొత్తం చేదు కాయ, గింజ చేదు ఉంటుంది, కాయ కొంచెం పర్లేదన్నమాట. చేదు దోసకాయ అది, ఇది ఏమో స్వీట్ దోసకాయ. ఫ్రెండ్స్ ఇవైతే సంచులు మా ఊళ్ళో కొనుక్కొచ్చాం అన్నమాట. అక్కడ కేవలం 20 రూపాయలకే సంచి. పైకి చూపి ఆడుకున్నాము. బస్తాతో సంచులు కుట్టుంటాయి కదా, అంటే 30 రూపాయలు చెప్తే 20 రూపాయలకి ఇచ్చారా? ఒకటి 30 రూపాయలు అయితే 20 రూపాయలు అక్క మాట్లాడి తీసుకొచ్చింది. పైకి చూపి, కొంచెం పైకి చూపి. ఇదిగో ఇదొక సంచి. ఇదే సంచి ఇక్కడ 50 రూపాయలు ఫ్రెండ్స్, నమ్ముతారా? 60 రూపాయలు కూడా ఉంది. ఇది 50 రూపాయలు సంచి, 60 రూపాయలు కూడా ఉంది. సొంత ఊర్లో అయితే మాత్రానికి ఒకటి 30 రూపాయలు. అయితే మేము రేట్ మాట్లాడుకొని 20 రూపాయలు చెప్పిన 2 సంచులు కేవలం 40 రూపాయలకి తీసుకొచ్చాం అన్నమాట. అది కూడా ఇంట్లో ఇప్పుడు కూరగాయల వాటికి సంచులు లేవు, చినిగిపోతున్నాయి, అందుకనే కొనుక్కొని వచ్చింది మా అక్క. అలాగే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పేపర్స్ అవి పెట్టడానికి బాగుంటుంది కదా, అందుకని. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా చింత అయితే అలిగింది మాట. ఎందుకు అలిగిందో, ఎందుకు అలిగేవే? ఏమైంది? సంచిగాడు అలిగిందిలే అక్క, మజ్జిగ చూడు అక్క. ఫ్రెండ్స్ కళ్ళకి లైట్ తగ్గుతుందని చెప్పి అయితే మా అక్క కళ్ళు మూసేతంగా చింతల దగ్గరికి అయితే వచ్చేసాను. ఏంటో అనుకున్నారా? ఏం లేదు, నా కూర నేను చేసుకున్నా. ఏం కూరే? గోజుక్కుల కూర. ఏం కూర చెప్పనా? గోజుక్కులతో ఫ్రై కూర. గోజుక్కులతో ఫ్రైయా? ఫ్రెండ్స్ గోజుక్కులతో ఫ్రై మా చింతలో చేసుకుందన్నమాట వాళ్ళ అమ్మ సహాయంతో. చీకటిగా ఉంది అందుకని చూపించలేదు వీడియో అయితే. ఏంటనుకున్నారా? మా బడవగా ఉన్నారు కదా, మా వచ్చి తాక్షసులు చూస్తారు. మామి నాకు అది వరకు నాకేం డబ్బులు తెచ్చావా అంటారు. నువ్వు నాకెళ్ళి చూడొద్దు, ఇటు చూడు. నా కోసం ఏం తెచ్చావా నా ముందు వచ్చేస్తారు చిన్నపిల్లల కింద. సరే ఫ్రెండ్స్ ఇగోండి మా పెద్ద అక్క అయితే ఇంకా దుబ్బుడు బండి మీద సెటిల్ అవుతుంది అన్నమాట. నిద్రపోవడానికి ప్లేస్ అయితే సిద్ధం చేసుకుంది. ఇగోండి ఇలా మూటలు వేసుకొని లైట్ వేసేసుకుంది అన్నమాట దుబ్బుడు బండి మీద. అలాగే ఫ్రెండ్స్ దుబ్బుడు బండికి అయితే దోందర అయితే కట్టేసుకుంది మా అక్క. ఇవ్వండి దోందర ఉప్పితే కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ పిన్నుసులు పెట్టింది అన్నమాట. ఇక్కడ 3 వేసేసింది. ఇది ఉప్పితే దోందర వేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ కిందకి. ఇది ఆగింది అక్కడ, ముడి రావట్లేదు. మా తమ్ముడు వచ్చే టైం అయితే అయ్యింది. వచ్చాకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. అవ్వా ఫ్రెండ్స్ ఇది చూడండి అంత బాగుంది కదా. ఇది 50 రూపాయలు ఫ్రెండ్స్. ఇది అయితే మేము కొన్నాము. ఇంకోండి ఇంట్లో పెట్టుకోకుండా బండికి అయితే పెట్టారన్నమాట డెకరేషన్గా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అలాగే హనుమంతుడిది కూడా బొమ్మ. ఫ్రెండ్స్ మా చింతలు అయితే ఇప్పుడైతే దుబ్బుడు బండి అయితే ఎక్కుతుంది. వాళ్ళ పెద్దమ్మ పక్కన పండుకుందామని. చీకటి ఉండేసరికి కనబడట్లేదు. జాగ్రత్త ఎక్కమ్మా, ఓకేనా? ఇలా అయితే పండుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా చింతలు అయితే ఇట్లా పండుకుంటుంది అన్నమాట. ఎందుకు చలి పడుతుందా? బాగా ఎదురుగా వేస్తుంది ఫ్రెండ్స్, అందుకని చలి పడుతుంది అన్నమాట. దాంతో వేస్తే మాత్రం ఈ చలి కూడా ఉండదు, అంత హీట్ ఇస్తుంది అన్నమాట. దాంతర ఉండి గాలి ఎగురుతుంది చూడండి. దాంతర అలా కట్టుకుంటారు అన్నమాట. ఓకేనా చింతల్లి? దాంతర కడితే మాత్రం అసలు హీట్ ఆశ మూసుకుండదు, చల్లగాలి అసలు వేయదు. మీ మామయ్య వస్తున్నాడు, ఇంక రాలేదే, బయలుదేరాడంట. నీకా తల్లి? నాకమ్మా, నేనే చెప్పాను. భైరవా ఏంటి వాడేం తీసుకొచ్చారని చెప్పి చూస్తున్నావా? దుర్గా చూసా నీకోసం వెయిటింగ్. అది మా తమ్ముడు కోసం వెయిటింగ్ మాట. వాడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాడు కదా, అందుకని పారిపోతున్నారు డబ్బకి. ఏ భైరవా?
ఫ్రెండ్స్ అగోండి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు అన్నమాట. ఇద్దరికా ఒకరికేనా ఫ్రెండ్స్? కూడా బైరోగాడు అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట బిస్కెట్ ప్యాకెట్ కోసం అయితే. ఫ్రెండ్స్ బిస్కెట్ ప్యాకెట్ అయితే చించేసాడు. ఇప్పుడు మా తమ్ముడు మా పాపకి ఇస్తే పాప ఇస్తుంది బైరోగాడికి అయితే. వాడైతే దొరుకు కోసం వెయిటింగ్ మాట, వచ్చినప్పుడు తీసుకొస్తాడుగా ఇంకా తింటా ఉంటుంది. చింతల్లికి అలాగే బైరోగాడికి కూడా తీసుకొస్తాడు మా తమ్ముడు పప్పులో. ఇయ్యి మా చింతల కోసం ఏం తీసుకొచ్చావురా? రసగుల్లా తీసుకొచ్చావా? ఇంకా చింతలి నువ్వు వెళ్ళి చేతులు కడుక్కోపోయి జాగ్రత్తగా వెళ్ళు. మంచి కడుక్కో చింతలు చెయ్య, ఇంకోసారి కడుక్కో. ఫ్రెండ్స్ ఇంకా మా చింతలు అయితే వాళ్ళ మామ తీసుకొచ్చిన పప్పుల కోసం అయితే తీసుకుంటుంది. ముందుగా వాడు బ్యాగ్ ఓపెన్ చేయాలి అంతనే చింతలి. అవన్నీ బ్యాగ్ లాగా తీయాలి. ఎందులో ఉందిరా? ఇవన్నీ తీసేస్తుంది. తీసుకో. ఇక మా పాప అయితే తినేస్తుంది. ఎలా ఉంది? బాగుందా? ఏమైంది? సరే వాడు వాడికి అయిపోయినాక నువ్వు తిను. వచ్చేసాడు బిస్కెట్ తినేసిన సరే, వీడు బిస్కెట్ అయిపోయిన సరే పాప కాదు నాకు పెట్టు ఇంకా అని అంటున్నాడు. సరే చింతల్లి సరే వాడు కొద్ది గంట పెట్టు. తినేసావా బైరవా? చూడు తినేసావా? ఫ్రెండ్స్ ఇదండి ఇవేది పప్పుచారు మాట, అంటే దోసకాయ పప్పుచారు. పొద్దున మేము ఎడపొద్దుగా కోసిన దోసకాయలు అయితే వేయలేదు, ఇంట్లో ఉన్నాయన్న దోసకాయలు, ఆ దోసకాయలతో అయితే పప్పుచారు అయితే కాసామన్నమాట. ఇప్పుడు మా తమ్ముడికి అన్నంలోకి దోసకాయ పప్పుచారు, అలాగే ఇది వచ్చేసి అన్నం. ఫ్రెండ్స్ ఇంక మా తమ్ముడు అయితే అన్నం తినేస్తున్నాడు అన్నమాట. ఎలా ఉన్నాయి దుర్గా దోసకాయ పప్పుచారు? గాలి అయితే ఎదురు గాలి వేస్తుంది ఫ్రెండ్స్, బాగా చలి పుడుతుంది. బహుశా వర్షం రావచ్చు, ఎలా రాకపోవచ్చు, ఎందుకంటే ఎదురు గాలి బాగా వేస్తే వర్షం అయితే వస్తుంది, అందుకని అంటున్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం వల్ల మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది, ఇంక నలుగురికి షేర్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ నైట్.